అందరికీ వందనములు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఒక చిన్న మాట. మనందరికీ తెలిసిన వాక్యమే, మనందరికీ తెలిసినటువంటి మహిమ కలిగిన వాక్యము ఈరోజు మీకు మరలా గుర్తు చేయాలని ప్రభు నన్ను తెలియపరిచి ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడి వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఏమిటి ఆ వాక్యము, ఏంటి ఆ మర్మము, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మనం సువిశేష పట్టణము పరిశుద్ధ గ్రంథము నుంచి ముఖ్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 3, 4 వచనాల వరకు, 5 వచనాల వరకు కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యములు మనకు తెలిసినవే, ఇవి మాకు తెలుసు కదా, ఇవన్నీ కూడా మేము ఎరిగి ఉన్నాం కదా అని నీ ఇష్టానుసారంగా ఒక నిర్ణయం తీసుకోమాక ఈరోజు దేవుడు నీతో సూటిగా ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి స్కిప్ చేయకుండా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చెయ్యి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున మర్మము నీకు తెలియక నువ్వు లోకం అనే వలయములు చిక్కుకొని మనుషుల చేత తృణీకరించబడుతూ అపవాది చేత బంధించబడి దేవుని యొక్క కృపకు దేవుని యొక్క వెలుగుకు రాలేని ఆ స్థితిలో ఉండిపోయావు. కనుక ఈరోజు నువ్వు నిజం తెలుసుకోవాలి. దేవుడు నిన్ను దీవించునుగాక. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు ధ్యానం చేద్దాం. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చొని ఉండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దేవుడు మనలను దీవించునుగా. ఈ 5 మాటల్లో నీకు తెలిసిన వాక్యములే, చాలా కాలంగా నువ్వు చూస్తున్న వాక్యమే, చాలా సంవత్సరాలుగా వింటున్న వాక్యమే, కానీ ఇంకను నువ్వు కట్టబడలేదు, ఇంకను విడవబడలేదు సైతాన్ చేత, ఇంకా అపవాది యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతున్నావు. ఇక్కడ ఫస్ట్ మనకి ఇస్తున్న మాట విషయం ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు. నీ ఆత్మను పరమాత్మనితో దగ్గరగా తీసుకువెళ్తున్నావా? పరిశుద్ధాత్మ దేవునికి దగ్గరగా తీసుకువెళ్తున్నావా? నీ ఆత్మను దేవునితో ఉంచుతున్నావా? దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తున్నావా ఆత్మను? ఎందుకంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంత గొప్ప మాట బిడ్డ! ఈరోజు పరలోకాన్ని నీ చేతికి ఇస్తానంటుంటే నువ్వు మాత్రమేమో లోకంలో కలిసిపోవడానికి, నువ్వు మాత్రమేమో లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. ఇది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు? 2వ మాట చూడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. నీలో ఎంత దుఃఖం ఉందో నీకొక్కరికి తెలుసు. సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము నీకు సెలవిస్తుంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఏమవుతారంట? ఓదార్చబడతారు. ఓదార్పునిస్తానంటుంటే నువ్వు మాత్రం ఓదార్పు కలిగినటువంటి ఆ స్థితికి రాలేకపోతున్నావు. ఇంకో మాట చూద్దాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. సాత్వికమైన మనసు, తగ్గింపు కలిగిన మనసు, తగ్గింపు కలిగిన ఆలోచన విధానమును నీకు రాకపోయే భూలోకాన్నే స్వతంత్రించుకుంటారంటున్నాడంటే ఎంత గొప్ప మాట సెలవిస్తున్నాడు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏమంటున్నాడు? వారు తృప్తిపరచబడుదురంట. నీతి కొరకు నిలబడాలి. నీతి న్యాయములు కలిగిన సర్వశక్తివంతుడని యేసుక్రీస్తు వారి నామములో నువ్వు నిలబడటానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజు కూడా నువ్వు నిలబడలేదు. ఈ రోజు కూడా దేవుడు అంటూ కూడా భయం లేకుండా బ్రతుకుతున్నావు. దేవుడు చూస్తున్నాడు అని తెలిసి కూడా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. బిడ్డ, సహోదరి, ఇంత ఖచ్చితంగా మాట్లాడటానికి ముఖ్య ఉద్దేశము ఆయన రానై ఉన్నాడు. నువ్వు పట్టబడతావా, విడవబడతావా నిర్ణయించుకో. ఆయన చేత దీవించబడాలనుకుంటున్నావా, ఆయన చేత విడవబడి నిత్య నరకానికి అప్పగించబడే ఆత్మగా మిగిలిపోతావా? నిర్ణయం నువ్వు తీసుకో. ఈరోజు దేవుడు నీకు ఈ మాట సెలవిస్తున్నాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు మాత్రము సైతాను సామ్రాజ్యంలో ఆ నిత్య నరకానికి వెళ్ళే మనుషులతో నువ్వు సహవాసాలు ఉండిపోయి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వు నాశనంగా మార్చుకొని నీ బ్రతుకును కూడా దేవునికి వ్యతిరేకంగా నడిపించుకుంటున్నావు. కనుక ఒక్క నిర్ణయం తీసుకో. ఈరోజు దేవునికి లోబడము, నీ జీవితాన్ని గొప్ప చేయునుగాక.
ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సహోదరి, చివరిగా ఒక మాట, ఇప్పటికైనా మనసు మార్చుకో, ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, ఇప్పటికైనా నీ విధానాన్ని మార్చుకో, దేవునికి లోబడు, దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభు నిన్ను చల్లగా, నూరంతలుగా, వెయ్యంతలుగా వర్ధిల్లించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.